Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube channel lo basic to advanced SQL with Oracle and PLSQL కూడా SQL అండ్ PLSQL విత్ Oracle అనేటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ రోడ్ మ్యాప్ ఏంటి? ఈ SQL రోడ్ మ్యాప్ అంటే నువ్వు 2026లో జీరో నాలెడ్జ్ నుంచి జాబ్ వరకు ఏ టైంలో ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హియర్ ఈజ్ యువర్ కంప్లీట్ ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్ 2026 గో ఫ్రమ్ జీరో టు జాబ్ రెడీ వరకు ఇది రోడ్ మ్యాప్ ఇక్కడ. ఓకేనా? సో హియర్ ఇన్ ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ వీక్ నువ్వు ఏం నేర్చుకోవాలి? ఎందుకు మరి ఇది అంటే మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు. కోర్స్ నేర్చుకోవాలనుకుంటాం, అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా, ఏ టైంలో ఏం నేర్చుకోవాలి అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు. బ్లైండ్గా మనం కోర్సులో జాయిన్ అవుతాం, అట్లా జాయిన్ కాకూడదు. వెరీ బిగినింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ వీక్ ఓకేనా బేసిక్ కాన్సెప్ట్స్, దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్ కాన్సెప్ట్స్. And first of all, what is data and what is information? Data enti, information enti, and what is DBMS, database management system, and what is relational database management system, RDBMS. ఓకేనా అనేటువంటి వాటి మీద నీకు కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది రావాలి. అవి రాకుండా డైరెక్ట్ నేను టేబుల్ క్రియేట్ చేస్తా, డేటా ఇన్సర్ట్ చేస్తానంటే కాదు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ RDBMS ను నేర్చుకోవాలి. రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ మీన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. బిఫోర్ దట్ డేటా అనేటువంటిది నీకు ఎటువంటి ఫార్మేట్ లో ఉంటుంది అండ్ ఆ ఫైల్లో ఉండేటువంటి ఫార్మేట్ లో ఉండేటువంటి డేటాకు టేబుల్లో ఉండేటువంటి డేటాకు ఏంటి డిఫరెన్స్, ఎందుకు డేటాను మనము టేబుల్ ఫార్మాట్లోనే క్రియేట్ చేయాలి అనేటువంటి వాటి గురించి కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత ఓకేనా స్టార్ట్ టు లెర్న్ అబౌట్ ఎస్క్యూఎల్. మరి ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ ఎందుకు అంటే డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో స్టోర్ చేయమని చెప్పినాం? రిలేషనల్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో మరి ఈ కాంబినేషన్ లో ఉండేటువంటి ఈ డేటాను మేనేజ్ చేయడం కోసం యూ రిక్వైర్డ్ వన్ లాంగ్వేజ్, దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. మరి ఎస్క్యూఎల్ లేరా ఇంకేమైనా టూల్స్ ఉన్నాయి అంటే పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ ఉండొచ్చు, MySQL ఉండొచ్చు, MS SQL ఉండొచ్చు. ఇవన్నీ ఏంటివి అంటే ఎస్క్యూఎల్ యొక్క ఫ్లేవర్స్. నీ వన్స్ ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకుంటే ఇవన్నీ నీకు ఇట్లా ఫింగర్ టిప్స్ అన్నట్లు, సో ఇట్లా అయిపోతాయి. అండ్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆఫ్టర్ దట్ బేసిక్ కమాండ్స్ అండ్ హౌ టు క్రియేట్ a table, how to okay insert data into table, and after creation and after insertion you need to select the data. ఓకేనా ఈ సెలెక్షన్ లో ఓకేనా ఫ్రమ్ క్లాస్ ని ఎట్లా యూజ్ చేయాలి, వేర్ క్లాస్ ని ఎట్లా యూజ్ చేయాలి, వేర్ లేకపోతే ఏంటి, వేర్ ఉంటే ఏంటి, అండ్ వేర్ లో మనం ఎటువంటి డేటాను కంపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమ్ ఆర్డర్ బై క్లాస్ ఏంటి, గ్రూప్ బై క్లాస్ ఏంటి, ఆర్డర్ బై గ్రూప్ బై అనేటువంటి తర్వాత వస్తుంది. ఆర్డర్ బై అంటే డేటా అనేటువంటి దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో ఎట్లా మనం స్టోర్ చేయాలి, దీంట్లో లిమిట్ అనేటువంటి కమాండ్ ని ఎట్లా యూజ్ చేసుకుంటాం. సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ ఆల్సో ఓకేనా సమ్ ఆపరేటర్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అనేటువంటిది, రైట్? రిలేషనల్ ఆపరేటర్స్ కావచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్స్ కావచ్చు, లాజికల్ ఆపరేటర్స్ కావచ్చు, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, ఇన్ ఆపరేటర్, లైక్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్. సో వీటి విన ఓకేనా మనం కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఇదంతా ఒక 1 వీక్ సరిపోద్ది. అండ్ తర్వాత నెక్స్ట్ సమ్ డేటా కంట్రోల్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్, అంటే దట్ మీన్స్ సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద కూడా నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. అండ్ తర్వాత సమ్ క్రూడ్ ఆపరేషన్స్
సో దోస్ క్రూడ్ ఆపరేషన్స్ క్రియేట్ కానీ అండ్ రీనేమ్ కానీ అండ్ నెక్స్ట్ అప్డేట్ కానీ డెలీట్ కానీ ఇటువంటి ఆపరేషన్స్ మీద నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. రైట్, ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ చేసినటువంటి డేటాలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అప్డేట్ చేస్తాం అండ్ అన్నెసెసరీ డేటాను డెలీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టేబుల్ క్రియేషన్స్ మీద మనకు వెరీ బిగినింగే ఒక ఐడియా అనేటువంటిది వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత ఆ టేబుల్ను ఎట్లా ఆల్టరేషన్స్ చేసుకోవాలి, ఎట్లా మాడిఫై చేసుకోవాలి, దాని యొక్క స్ట్రక్చర్ను ఎట్లా మాడిఫై చేసుకోవాలి, దానికోసం ఆల్టరేషన్స్ అనేటువంటి ఉన్నాయి. అండ్ టు యాడ్ ఓకేనా కన్స్ట్రెయింట్స్ టు ద టేబుల్, ప్రైమరీ కీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఫారెన్ కీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ తర్వాత సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద మనం ఎట్లా వర్కౌట్ చేయాలి. అగ్రిగేట్ ఫంక్షన్స్ gives some statistical information. Those aggregate functions count some average, min, max అనేటువంటి వాటి విన అండ్ సమ్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాసెస్ విన కూడా నీకు ఐడియా అనేటువంటిది ఉండాలి, కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సో ఇదంతా మనం ఇక్కడ సెకండ్ వీక్ ఫేజ్ 2లో. అండ్ ఇప్పటికి మనకు ఒక ఎస్క్యూఎల్ మీద కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది వచ్చింటది. తర్వాత మనం ఏం చేస్తున్నామండి అంటే థర్డ్ వీక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్. సో గో ఫర్ వాట్ అండి, జాయినింగ్ ఆపరేషన్స్, జాయిన్స్. ఎందుకు జాయిన్ చేయాలి అంటే ఓకేనా, డేటా అనేటువంటిది నాట్ స్టోర్డ్ ఇన్ సింగిల్ టేబుల్. ఎందుకు మొత్తం టోటల్ ఒక అప్లికేషన్ కు సంబంధించినటువంటి ఒక సినారియోకు సంబంధించినటువంటి డేటాను ఒకే టేబుల్లో స్టోర్ చేయొచ్చు కదా. వై మల్టిపుల్ టేబుల్స్ అంటే దాని నుంచి నీకు డూప్లికేషన్ క్రియేట్ అవుతుంది అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి మనం డేటా అనేటువంటి దాన్ని డిఫరెంట్ టేబుల్స్ లో మనం స్టోర్ చేస్తాం. మరి వాటిని డిఫరెంట్ టేబుల్స్ ను అనాలిసిస్ పర్పస్ ఒకే దగ్గర డిస్ప్లే చేసుకోవాలి అంటే జాయిన్ అనేటువంటిది కానీ సెట్ ఆపరేషన్స్ కానీ ని యూజ్ చేస్తాం. తర్వాత సబ్ క్వైరీ, నార్మలైజ్డ్ డేటా కోసం క్వైరీ విత్ ఇన్ ద క్వైరీస్, మల్టిపుల్ క్వైరీస్ ని యూజ్ చేసి ఓకేనా సమ్ నార్మలైజ్డ్ డేటాను డిస్ప్లే చేయడం కోసం సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ ను యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇదంతా థర్డ్ వీక్ లో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి జాయిన్స్ కానీ సెట్ ఆపరేషన్స్ కానీ అండ్ నెక్స్ట్ ఓకేనా సబ్ క్వైరీస్ అనేటువంటివి వీటన్నిటిని మనం థర్డ్ వీక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వీక్ అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్. అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విండో ఫంక్షన్స్ లైక్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అండ్ లీడ్ అనేటువంటివి వీటి మీద మనము ఓకేనా వర్క్ చేయాల్సి ఉంటది. అండ్ తర్వాత సమ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, స్ట్రింగ్స్ విన ఓకేనా స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ అండ్ నంబర్ ఫంక్షన్స్ అండ్ సమ్ డేట్ ఫంక్షన్స్ ఓకేనా డేట్ ఫంక్షన్స్ అండ్ వ్యూస్ అండ్ ఇండెక్సెస్ విన కూడా మనము ఓకేనా ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. వీటిని ఓకేనా ఫోర్త్ వీక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత ఫిఫ్త్ ఫేజ్ లో సమ్ పిఎల్ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్. ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఓకేనా ఎక్స్టెన్షన్ విత్ ఎస్క్యూఎల్, ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ విత్ ఎస్క్యూఎల్, దాన్ని మనం పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తాం. ఆ కాన్సెప్ట్స్ అంతా అంటే లైక్ ఓకేనా ఒక కర్సర్స్ కావచ్చు, ట్రిగ్గర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్ కావచ్చు, స్టోర్డ్ ప్రొసీజర్స్ కావచ్చు అండ్ సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని పిఎల్ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ వన్స్ ఇదంతా కాన్సెప్ట్ అలా కంప్లీట్ అయిన తర్వాతనే గో ఫర్ ఇంటర్వ్యూ రిలేటెడ్. అంటే మనము ఏదన్నా కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటివి ఎట్లా అడుగుతున్నాడు, వాటికి ఆన్సర్ ఎట్లా చేయాలి. సో ఇదంతా లాస్ట్ వీక్ ఆఫ్ ది కోర్స్, దట్ మీన్స్ సిక్స్త్ వీక్ ఆఫ్ ది కోర్స్. ఈ వేలోని ఒక ప్రాపర్ గా ప్రాక్టీస్ అనేటువంటిది చేసినావు, ప్రిపేర్ అనేటువంటిది అయినావు. డోంట్ రీడ్ ఓకేనా ఏంటి పోర్టల్స్ అండ్ డోంట్ వాచ్ కీప్ ఆన్ వీడియోస్ అండ్ గో ఫర్ ప్రాక్టీస్. సో ఒకవేళ నువ్వు ప్రాక్టీస్ చేయకుండా వీడియో చూస్తూ రీడ్ చేస్తూ ఉంటే 6 వీక్స్ కాదు కదా, 6 months 6 years అయినా కూడా నీకు జాబ్ రాదు. ఓకేనా స్టార్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తూనే ఉండాలి. ఇది ఓకేనా రోడ్ మ్యాప్ ఆఫ్
ఏంటండి SQL in 2026 if you want to get ఓకేనా జాబ్ ఫ్రమ్ జీరో టు జాబ్ లెవెల్. సో మరి ఈ కోర్సుకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి అంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఓకేనా బిగినర్ టు అడ్వాన్స్డ్ SQL అండ్ PLSQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. దిస్ కోర్స్ ఈజ్ అవైలబుల్ పైథాన్ లైఫ్ డాట్ in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ ఈ పేజ్ అనేటువంటిది ఓపెన్ చేస్తే అండ్ కోర్సు డీటెయిల్స్ అనేటువంటిది నీకు విజిబుల్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ కోర్సు సిలబస్ అనేటువంటి దాన్ని నీవు బాగా చూడాలి. ఎందుకండి అంటే ఇక్కడ మనం ఎంత సిలబస్ ను ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత రియల్ టైం ఓరియంటెడ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లైక్ ఓకేనా ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ జావా డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ ఓకేనా డొమైన్. సో ఫర్ ఆల్ ఐటీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైనా కూడా ఈ కోర్స్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా ఇక్కడ జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్ కు డెవలపర్స్, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఓకేనా SQL అనేటువంటిది మ్యాండేటరీగా నేను చెప్తున్నా. సో మరి ఓకేనా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.